హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం HDFC బ్యాంక్ స్టాక్ని అనాలిసిస్ చేయబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికోసం నేను నా ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ట్రేడింగ్ వ్యూ ఓపెన్ అయిపోయింది. చాలా రోజుల నుంచి HDFC బ్యాంక్ ఒక రేంజ్లో ఉండిపోయింది ఫ్రెండ్స్. చూడండి, జనవరి 21 నుంచి అంటే జనవరి 2021 నుంచి స్టాక్ 1356 నుంచి మనకి 1635 ఒకప్పుడు హై చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గాని 1700 హై చేసింది గైస్. అక్కడి నుంచి మళ్ళీ స్టాక్ అనేది రివర్స్ ట్రెండ్లో వచ్చేసింది. చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది అది పట్టుకుంది. సో ఈ చార్ట్లోని మనకి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది గాయస్. అదేంటంటే, మీరు జాగ్రత్త గమనించినట్లయితే దీంట్లోని ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. చూడండి గాయస్, ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్. గాయస్, ఒకవేళ ఈ స్టాక్లో కనుక మనకి సెల్లి కనిపించుంటే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క నెక్ లైన్ ఇది ఉంది కదండి, ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యి స్టాక్ అనేది కిందకి వెళ్ళేది. బట్ కానీ ఈ స్టాక్లో అలా జరగలేదు. అంటే ఈ స్టాక్లో ఇంకా బయర్స్ ఉన్నారు, బయర్స్ ప్రెజర్ ఉంది. ఈ స్టాక్ పైకి వెళ్ళే అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుంది. చూడండి గైస్, ఎలా చెప్తున్నానంటే ఇది మన నెక్ లైన్ కదా. నెక్ లైన్కి వచ్చిన తర్వాత స్టాక్ దీన్ని బ్రేక్ చేయకుండా మళ్ళీ ఒకసారి దీన్ని పైకి అప్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అయింది. బట్ ఇక్కడ ఒక డైనమిక్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈ స్టాక్ మళ్ళీ కిందకు వచ్చింది. బట్ మళ్ళీ ఇక్కడ ఒక డైనమిక్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ పైకి అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఆ డైనమిక్ రెసిస్టెన్స్ సపోర్ట్ చూపిస్తాను. ఒకసారి నేను ఈ ప్యాటర్న్ డిలీట్ చేశాను. సో దానికోసం నేను ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటాను గైస్. చూడండి గైస్, ఇది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, తర్వాత మళ్ళీ కిందకి ఇలాగా వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళని ట్రై చేసి మళ్ళీ ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో మళ్ళీ డౌన్వర్డ్స్ వచ్చి మళ్ళీ అప్వర్డ్ మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇప్పటికీ ఎన్నిసార్లు లైన్ కాల్సింది? 1, 2, 3, 4 టైమ్స్. మనం ఏదైనా ఒక లైన్ డ్రా చేసినప్పుడు అది కేవలం అబ్జర్వేషన్ లైన్ మాత్రమే ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ అంటే 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు అయితే ఇది టచ్ అవుతుందో అప్పుడు ఇది ఒక ట్రెండ్ లైన్గా మారుతుంది. సో నేను ఇక్కడ ఒక అబ్జర్వేషన్ లైన్ గీసాను. బట్ ఇదేం చేస్తుంది గాయస్, ఇక్కడ 1 టైం, 2nd టైం, 3rd టైం, 4th టైం. సో ఇది ఇప్పుడు నాకు వ్యాలిడ్ ట్రెండ్ లైన్గా మారిపోయింది. అదేవిధంగా నేను డౌన్ సైడ్ కూడా ఒక డైనమిక్ సపోర్ట్ లైన్ని గీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను లైన్ని. చూసారు కదా గాయస్, ఇది నేను ఫస్ట్ ఈ లైన్ని ఆఫ్టర్ ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయినప్పుడు నేను దీన్ని ఒక అబ్జర్వేషన్ లైన్గానే గీసి పెట్టుకున్నాను. ఒక 1 పాయింట్ ఇక్కడ, 2nd పాయింట్ ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసింది కాబట్టి 3rd పాయింట్ కూడా ఇక్కడే వచ్చింది. మళ్ళీ పైకి మూమెంట్ ఇచ్చింది. బట్ అక్కడ డిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ స్టాక్ అనేది మనకి కిందకి మూవ్ అయింది. సో కిందకి మూవ్ అయ్యి మళ్ళీ ఇదే లైన్లో అది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఇక్కడ 1 పాయింట్, 2nd పాయింట్, 3rd పాయింట్, 4th పాయింట్. సో నాకు ఇప్పుడు ఈ లైన్ కూడా ఒక వ్యాలిడ్ ట్రెండ్ లైన్ సపోర్ట్గా మారిపోయింది. సో ఇప్పుడు నాకు ఒక వ్యాలిడ్ సపోర్ట్ ఉంది, వ్యాలిడ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ స్టాక్ ఈరోజు ఎక్కడ ట్రేడ్ అవుతుంది గాయస్, మనకి ఎగ్జాక్ట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఈ స్టాక్లోని ఇంకా బయర్స్ ఉండి సెల్లర్స్ కన్నా బయర్స్ ఎక్కువగా అగ్రెసివ్గా ఉన్నట్లయితే మనకి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేశాక ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు వెళ్తుందో అలా వెళ్ళనిచ్చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎక్కడికో 1567కి వెళ్ళచ్చు, 1600కి వెళ్ళచ్చు, 1650కి వెళ్ళచ్చు, ఎంతవరకు వెళ్తుందో వెళ్ళనివ్వండి గాయస్. ఇది మళ్ళా ఒకసారి ఈ ట్రెండ్ లైన్ని అంటే ఇదేనైతే ఇది ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లైన్ ఉందో దాన్ని అది బ్రేక్ చేసుకు వెళ్తుందో దాన్ని రీటెస్ట్ చేయడానికి మళ్ళీ వస్తుంది గాయస్. రీటెస్ట్ చేసి అది ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ అవుతుందో స్టాక్, అప్పుడు మాత్రమే మనం సేఫెస్ట్ ఎంట్రీగా తీసుకుంటే మనము ఈ యొక్క స్టాక్లోని ఒక మంచి ట్రేడ్ని మనం తీసుకోవచ్చు గాయస్. దీంట్లోని డైనమిక్ రెసిస్టెన్స్తో పాటు ఒక రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది గాయస్. అది కూడా మీకు ఒకసారి దీన్ని గీసి చూపిస్తాను. చూడండి గాయస్, ఈ ఏరియాలోని స్టాకు మల్టిపుల్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, మళ్ళా స్టాకు కిందకి మూవ్ అయింది, మళ్ళా పైకి మంచి బయర్స్తో మంచి మొమెంటం క్యాండిల్స్తో పైకి వచ్చి
ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసింది గాయస్. ఇక్కడ సస్టైన్ చేసింది ఒక్క సమయానికి 1 or 2 డేస్కి. కానీ మళ్ళా అది సమ్ మార్కెట్లో బయర్స్ తక్కువ అవడం వల్ల మరి ఎనీ బ్యాడ్ న్యూస్ రావడం వల్ల నాకైతే తెలీదు. కానీ మనకు ప్రైస్ ఈ రెసిస్టెన్స్ జోన్ పైన సస్టైన్ చేయలేక అది మళ్ళీ కిందకి వచ్చేసింది. కిందకి వచ్చి సెకండ్ టైం మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ వచ్చేసింది. థర్డ్ టైం మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ 4th టైం ట్రై చేసింది, మళ్ళీ వచ్చేసింది. సో ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ ఏర్పడింది గాయస్. సో ఇప్పుడు మన ప్రైస్ ఈ జోన్ ఏరియాలో, ఈ రెసిస్టెన్స్ జోన్ ఏరియాలో కూడా ఉంది. సో వన్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్ కనుక ఒకవేళ ఇది బ్రేక్ చేసినట్లయితే ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయిపోతుంది. అదేవిధంగా మన యొక్క ట్రెండ్ లైన్, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయ్యి ఎప్పుడైతే పైకి వెళ్ళడం మొదలెడుతుందో అగ్రెసివ్ ట్రేడర్స్ అక్కడ ట్రేడ్ తీసుకుంటారు. బట్ అది చాలా రిస్క్, నేనైతే అడ్వైస్ చేయను. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక బయింగ్ ప్యాటర్న్ క్రియేట్ చేసి పైకి వెళ్ళడం మొదలవుతుందో అప్పుడు మాత్రం మనం ట్రేడింగ్ తీసుకుంటే ఈ ట్రేడ్లోని మనకి చాలా మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి దొరకవచ్చు గైస్. చూడండి గైస్, ఈ ట్రయాంగిల్ ఎంత ఉందో ఇక్కడ నుంచి మనం మినిమం ఇంత పెట్టుకున్నా కానీ మనకి ఈ ట్రేడ్ అనేది మనకి రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం వెయిట్ చేయగలిగితే ఇక్కడ వరకు వెళ్తుంది. బట్ మనం వెయిట్ చేయలేకపోతే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి దీన్ని బ్రేక్ అయిన తర్వాత ఇది అవుతుంది గైస్. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళి వచ్చింది కాబట్టి ఈ ట్రేడ్, ఈ స్టాక్ మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి వెళ్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. తీసుకొని కొంత డౌన్ అయ్యి మళ్ళీ అది అంటే ఎలా మూమెంట్ అవ్వచ్చు అంటే ఇది ఎలా అయితే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇలా వెళ్ళిన స్టాకు ఇలా మళ్ళీ వెనక్కి రావచ్చు. ఇక్కడే సపోర్ట్ తీసుకుని బ్యాక్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. ఇది ఎప్పుడైతే రివర్స్ అవ్వడం మొదలవుతుందో మనం ట్రేడ్గా తీసుకున్నట్లయితే మనకి ఎలా లేదన్నా కానీ 1800 మనం టచ్ చేసి ఈ యొక్క స్టాక్లోని మనం ఒక మంచి ట్రేడ్ని తీసుకోవచ్చు. సో గాయస్, ఇది ఈ HDFC బ్యాంక్ అనాలిసిస్. ఒకవేళ మీకు కానీ ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో స్టాక్స్ ఒక అనాలిసిస్ మనం చేస్తూనే ఉంటాము. సో గాయస్, టేక్ కేర్, బాయ్. బట్ గాయస్, ట్రేడ్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకోవద్దు. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ లాస్ అయ్యేది బ్రేక్అవుట్ ట్రేడ్స్లో మాత్రమే. రీటెస్ట్ చేసినప్పుడే తీసుకోండి, అది మీకు చాలా సేఫ్ ఉంటుంది. రీటెస్ట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకుంటారు గాయస్. ఇప్పుడు మీరు బ్రేక్అవుట్ తీసుకున్న దీనికి ఎక్కడ మీరు స్టాప్స్ పెడితే ఇక్కడ పెట్టాలి, లేకపోతే ఇక్కడ కొంచెం బఫర్ ఇచ్చి ఇక్కడ పెట్టుకోవాలి, ఈ పాయింట్లో పెట్టుకోవాలి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే రిస్క్ టు రివార్డ్ రేషియో మీకు తగ్గిపోతుంది. అదే ఒకసారి బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే మీకు స్టాప్ లాస్ అనేది తగ్గుతుంది. సో మీ రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిది వస్తుంది. సో గాయస్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం.